వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం వైసీపీ వర్సెస్ కూటమి సర్కార్గా మారింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం లేదు, పీపీపీకి ప్రైవేటీకరణకి ఏమాత్రం తెలుసుకోలేకుండా ప్రజల్లో అపోహలు సృష్టిస్తుంది వైసీపీ అనేటువంటిది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాదన. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల చేతికిస్తే తప్పేంటి, ప్రజలకు కదా మేలు జరగాల్సిందే అనేటువంటిది కూటమి వాదన. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సాగుతున్నటువంటి తీరు, అసెంబ్లీకి గైర్హాజరవుతున్నటువంటి సభ్యుల గురించి ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సిబిఐ ఎక్స్ జేడి లక్ష్మీనారాయణ గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే విజయ్. సార్, ఆ 10 మంది సామాన్యుల వాదన కన్నా కూడా మేధావి మౌనం ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరం, హానికరం అని చెప్పి అంటాడు లియో టాల్స్టాయ్. ఏపీలో మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తుంటే విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు మాట్లాడటం లేదు అనేటువంటిది రాజకీయ పార్టీల మాట కాదు, సామాన్యుల మాట. సార్, నిజంగా ఏపీలో ప్రైవేటీకరణ పైన మేధావులు మౌనంగా ఉంటున్నారా? మీ కామెంట్ ఏంటి సార్? అభిప్రాయాలు అందరూ ఎక్కడెక్కడ వ్యక్తం చేయాలో వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎలా ఉందంటే ప్రస్తుతం ఏది చేసినా కూడా దాన్ని రివర్స్ చేయాలన్న ధోరణిలో ప్రతి ఒక్కరి ఆలోచనలు ఉన్నాయి. అంటే ఫైనల్ గా మనకు కావాల్సింది ప్రజా సంక్షేమం అన్నది చాలా ముఖ్యం. ఏ ప్రభుత్వానికైనా కూడా విద్యా వైద్యం అన్నవి చాలా ముఖ్యం. ఇప్పుడు సామాన్య ప్రజలు తీసుకున్నా ఎవరైనా కూడా వాళ్ళు సంపాదిస్తున్న దాంట్లో 60% విద్యకు వైద్యానికి ఖర్చు చేస్తారు. దీన్ని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటాం. సపోజ్ మొత్తం విద్య అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉండి వైద్యం అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటే మొత్తం ఫ్రీగా దొరుకుతుంది. ఎందుకంటే నేను నా విద్య అంతా కూడా ఫ్రీగా చదివాను. ఓకే సార్. గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ కాలేజీలో చదివాను, ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజీలో చదివాను, ఎంటెక్ గవర్నమెంట్ కాలేజీలో చదివాను. నేను నా విద్యకు ఖర్చు పెట్టింది కేవలం నా హాస్టల్ ఖర్చులకు మాత్రం. మిగతా ఖర్చులు నేను పెట్టలేదు. ఓకే సార్. కానీ ప్రస్తుతం మనం చూసుకుంటుంటే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అన్నది ప్రధానంగా వచ్చి తర్వాత చాలా మంది తమ యొక్క సంపాదన కన్నా కూడా పిల్లల చదువు ముఖ్యమన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో మంచి వసతులు కల్పించినా కూడా ప్రైవేట్ స్కూల్లోనే చేర్పించాలన్న ఒక ధోరణి మొదలై దానితో ఏమైందంటే చాలా మంది అప్పులు చేయడం, ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తమ సంపాదనలో అత్యధిక భాగం ఎడ్యుకేషన్ కు పెట్టడం అన్నది జరుగుతుంది. ఇక రెండవది చూస్తే వైద్యం. ఇప్పుడు వైద్యం ఎప్పుడు చూసినా కూడా మనం ఎవరు వచ్చినా కూడా మొదట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనుకోరు. ఇమ్మీడియట్ గా దగ్గరగా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తారు. అంటే మన స్తోమత ఏంటి ఇది కూడా ఎవరు ఆలోచించట్లేదు, తర్వాత చూసుకుందాంలే అన్న ఒక ధోరణిలో ఏమవుతున్నదంటే మళ్ళా వైద్యంలో కూడా చాలా ఖర్చు పెడుతున్నాం. అందువల్ల ప్రభుత్వాలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్స్ ఏమన్నా వాటిని గొప్ప స్టాండర్డ్స్ లో తయారు చేయడం అన్నది చాలా ముఖ్యం. మనం ఏం చేశామంటే ఆరోగ్యశ్రీ అన్న పథకాన్ని తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం దొరకాలి అంటే టెరిషరీ కేర్ అంటాం దాన్ని పెంపొందించడానికి వారు మొదలు పెట్టారు. ఆ పథకం కంటిన్యూ అవుతుంది. కానీ ప్రభుత్వాలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమాండ్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వీటన్నింటినీ కూడా బ్రహ్మాండంగా చేయాలి. ఇప్పుడు ఎందుకు మన ఎమ్మెల్యేలు కానీ వీరందరూ ఏదైనా అవుతే వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెత్తుతున్నారు? ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీలు చేసుకున్నారా అన్నది ఎక్కడైనా దాఖలా ఉందా? చాలా తక్కువ. నాకు తెలిసిన వ్యక్తుల్లో ఐ థింక్ కామినేని శ్రీనివాస్ గారు ఇంతకుముందు వైద్య మంత్రి, ఆయన తన నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది గుంటూరు మెడికల్ కాలేజీలో చేయించుకున్నారు. అంటే ఈ విధంగా మనం ప్రభుత్వంలో ఉన్నవారే ప్రభుత్వ హాస్పిటల్స్ వీటికి వెళ్లకుంటే మరి సామాన్యుల్లో ఏ విధమైన కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నది మనం చూసుకోవాల్సిన ఒక విషయం. ఆ తర్వాత ముఖ్యంగా మీరు రేకెత్తిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజెస్ సందర్భంగా దాన్ని ప్రభుత్వం కట్టకుండా వాటిని పీపీపీ మోడల్లో ఇవ్వాలన్నది ఒక ఆలోచన జరుగుతోంది. అందులో ఆల్రెడీ 4-5 హాస్పిటల్స్ కి టెండర్స్ కూడా పిలిచారన్నది మనం అందరం కూడా చూస్తున్న విషయం. యాక్చువల్ గా మీరు ఇందులో చూసుకుంటే ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అన్నది గత ప్రభుత్వం యొక్క ఆలోచన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒక 17 హాస్పిటల్స్ కాలేజెస్ మనం తీసుకొస్తే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. మెడికల్ కాలేజ్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ లాగా కాదు. మెడికల్ కాలేజ్ ఉండాలంటే ఒక 300 పడకల హాస్పిటల్ కంప్లీట్ కంపల్సరీగా ఉండాలి.
ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ కాలేజీలో 50 సీట్లు మీకు కావాలంటే ఒక 300 బెడ్స్ ఉన్న హాస్పిటల్ అక్కడ ఉండాలి. అది కూడా ఒక సంవత్సరం అక్కడ పని చేయాలి. ఆ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆ హాస్పిటల్ 300 బెడ్స్ విత్ 60% ఆక్యుపెన్సీతో ఉన్నప్పుడే అక్కడ మెడికల్ కాలేజ్ అన్నది ఒకటి శాంక్షన్ అవుతుంది. అంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ వెనక 17 మినిమం 300 బెడెడ్ హాస్పిటల్స్ ఒకటి తయారవుతున్నదని ఒకటి సంకల్పం. ఆ తర్వాత మూడవ రెన్యువల్ వచ్చేసరికి అది 500 బెడ్ హాస్పిటల్ అవ్వాలి విత్ 70% ఆక్యుపెన్సీ. ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ యొక్క రిస్ట్రిక్షన్స్. ఆ తర్వాత ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవ్వాలంటే సుమారుగా ఒక 23 డిపార్ట్మెంట్లు ఉండాలి అందులో. తర్వాత అక్కడ ఏ బిల్డింగ్స్ ఉండాలి, సుమారుగా 25 ఎకరాల నుంచి 25 ఎకరాల స్థలం ఉండాలి. అదే అర్బన్ ఏరియాలో అయితే ఒక 10 ఎకరాలు ఉండాలి. అంటే కాలేజీ హాస్పిటల్ రెండు కూడా ఒకే ప్రాంగణంలో ఉండాలి అన్నది వాళ్ళు ఇచ్చిన కండిషన్స్. సో ఈ విధంగా ఆలోచిస్తూ ఇటువంటి 17 మెడికల్ కాలేజెస్ అంటే ఈక్వివలెంట్ గా 17 మినిమం 300 బెడెడ్ హాస్పిటల్స్ డెవలప్ అవ్వాలన్న సంకల్పనతో వాళ్ళు మొదలుపెట్టారు. ఇది మొత్తం కూడా ప్రభుత్వమే కట్టాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్ గా ఉండాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గా ఉండాలన్నది ఆలోచన. దానిలో తీసుకుంటే ఐ థింక్ 6 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి ఆ హయాంలో. అంటే నాకు తెలిసినని బట్టి ఏలూరు, విజయనగరం, తర్వాత నంద్యాల, మచిలీపట్నం మరియు రాజమండ్రి, ఆ తర్వాత పాడేరు, ఇలా 6 మెడికల్ కాలేజీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ అయ్యాయి. అంటే విత్ 50 ఈ 5-6 మెడికల్ కాలేజీల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క దాంట్లో సుమారుగా 150 సీట్స్ తీసుకొస్తే ఈ 5-6 మెడికల్ కాలేజీలో సుమారుగా 700 మంది పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. అది ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన అంశం. అంటే ఈ 17 అయిపోయిన తర్వాత 17 ఇంటూ అల్టిమేట్ రన్ లో 150 వేసుకున్నా కూడా 17 సుమారుగా 2500 సీట్లు మన పిల్లవాళ్ళకి అక్కడ వస్తాయి. దానిలో ఆ ప్రభుత్వం ఆలోచించింది ఏంటంటే 25% సీట్లు ఎన్ఆర్ఐ కోటాకు పెట్టి దాని నుంచి వచ్చిన ఫీజు ఏదైతే ఉంటుందో దాని ద్వారా మెడికల్ హాస్పిటల్ ని రన్ చేయడానికి రన్నింగ్ ఎక్స్పెన్సెస్ కోసం వినియోగించాలి అన్నది అక్కడ ఉన్న ఐడియా. సో ఆ విధంగా ఉండి తర్వాత ఈ 17 మెడికల్ కాలేజెస్ కి ఐ థింక్ 30 ఏకర్స్ ఇది కూడా అలాట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ కూడా మొదలైందంటే ఈ 6 కాకుండా మిగతా చోట్ల ఐ థింక్ పిడుగురాళ్ల అనే ప్రదేశంలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ తయారైంది. తర్వాత ఐ థింక్ మార్కాపురంలో కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు అయింది. ఇలా రకరకాల స్టేజెస్ లో ఈ మెడికల్ కాలేజెస్ అన్నవి ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే ఐ థింక్ పులివెందుల దాంట్లో కూడా హాస్పిటల్ తయారైంది, మెడికల్ కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. తర్వాత మెడికల్ కాలేజ్ స్టాఫ్ కూడా కొంత తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మనం వీటిలను రన్ చేయలేము అని చెప్పేసి వాటిని మాకు వద్దు అని కూడా రిటర్న్ చేసినట్టుగా విన్నాను. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాశారు, ఎందుకంటే ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ శాంక్షన్ చేయాలి. సో ఇటువంటి పరిస్థితులలో ప్రస్తుత ప్రభుత్వం మన దగ్గర ఉన్న ఆదాయ వనరులు సరిపోవు కాబట్టి దీన్ని పీపీపీ మోడ్ లో ఇవ్వాలి. పీపీపీ మోడ్ ఎలా ఉంటదంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళు రన్ చేసి ఆ తర్వాత మళ్ళా ప్రభుత్వానికి అందించేసేయాలి. ఇది పీపీపీ మోడ్ మీద. అంటే సాధారణంగా దీన్ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటారు. బిల్డ్ ఆపరేట్ అంటే మన టోల్ గేట్స్ ఉంటాయి, టోల్ గేట్ దగ్గర కూడా బీఓటీలో పెట్టి కొన్ని రోజులు వాళ్ళు నడిపి ఏదైతే ఖర్చు వాళ్ళు చేశారో అది వచ్చేసిన తరువాత మళ్ళా ఆ టోల్ గేట్ ని తీసేయడం చేయాలి మామూలుగా. సో అదే ఇక్కడ పీపీపీ మోడల్ తీసుకున్నామంటే వాళ్ళు బిల్డ్ చేసి దాన్ని ఆపరేట్ చేసి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రభుత్వానికి ఇచ్చేస్తారు అన్నది ముఖ్యంగా ఉంటున్న ప్రధానమైన విషయం. యాక్చువల్గా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మెడికల్ కాలేజెస్ లో హాస్పిటల్స్ లో ఉన్న ఎక్విప్మెంట్ ని పీపీపీ మోడ్ లో పెట్టేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ మిగతా ఎక్విప్మెంట్ చాలా ఖర్చుతో కూడిన విషయాలు. ఇవి ఇచ్చేసి అక్కడ పెడితే ఏమవుతుందంటే చాలా మంది వాటి మెయింటెనెన్స్ ను పట్టించుకోవట్లా. దానితో ఏమవుతుంది, కొన్ని రోజుల్లో అవి చెడిపోవడం మొదలుపెట్టాయి. అంటే ఒక చిన్న స్క్రూ లేకున్నా స్విచ్ లేకున్నా అవి వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు గవర్నమెంట్ లో. అప్పుడు ఏమవుతుంది, వచ్చిన పేషెంట్లను బయట ఎక్కడో వెళ్ళి మీరు ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు చేయించుకురమ్మని చెబుతుంటారు. అందువల్ల అప్పుడు ప్రభుత్వం అంటే 2014 నుంచి ఉన్న ప్రభుత్వం ఎక్విప్మెంట్ ని పీపీపీ మోడ్ లో తీసుకొచ్చారు. అంటే ఏమవుతుంది, ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి అక్కడ సిటీ స్కాన్ మెషిన్ పెడతారు, ఎంఆర్ఐ పెడతారు, మిగతా మెషిన్లు పెడతారు. వాటికి పర్ సిటీ స్కాన్ ఇంత అని ప్రభుత్వం కడుతుంది. అంటే ఆ మెషిన్లు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ వ్యక్తుల మీద. అందువల్ల హాస్పిటల్ యొక్క వర్కింగ్ అన్నది ఎక్కడా కూడా కుంటు పడకుండా, ప్రజలకు ఎక్కడా కూడా
అసౌకర్యం లేకుండా చేయాలన్నది అప్పుడు పీపీపీ. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం హాస్పిటల్ని పీపీపీ మోడ్లో తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. అంటే హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్. దీని నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా వీటన్నిటికీ చూసుకుంటే సుమారుగా 17 మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ రన్ అవడానికి సంవత్సరానికి సుమారుగా ఒక 6,000 నుంచి 7,000 కోట్లు అవుతుంది. మనం ఇంత లక్షల బడ్జెట్లో ఉన్న మనం ఈ మాత్రం కూడా దీనికి పెట్టలేమా అన్నది ఒక విషయం. అది ప్రధానంగా విద్యార్థులు అడుగుతున్నది. ఎందుకంటే ఇది ప్రైవేటు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ అడ్మిషన్స్, ప్రొసీజర్స్, ఆ తరువాత ప్రైవేటు వ్యక్తులు ఎప్పుడూ కూడా ప్రాఫిట్ మోటివ్లో ఉంటారు. ఏది చేసినా కూడా ప్రాఫిట్ మోటివ్లో ఉంటుంది. అంటే దీనివల్ల మనకు లాభం ఎంత అన్నది చూసుకోవడం సర్వసాధారణంగా బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా కూడా ఈ మోడ్లో ఉంటారు. ఆ తర్వాత క్రిటికల్ కేసెస్ ఏవైనా వస్తే అవి టేకప్ చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ జనరల్గా వెనకాడతారు. వాళ్ళని వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అంటారు. ఇదొకటి మనం చూడాల్సిన అంశం. తర్వాత ఏమవుతుందంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మీరు చూస్తే వాళ్లకు ఎక్స్పోజర్ అంత ఎక్కువగా ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ చదువుకునే పిల్లలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకునే పిల్లలకి ఆ పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది, వెరైటీ ఆఫ్ కేసెస్ వస్తాయి. దానివల్ల వాళ్ళు ఎంబీబీఎస్ కానీ పీజీ అయిన తర్వాత వాళ్లకు ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ అనేసరికి ఏంటంటే శ్రీమంతులు వస్తారు కాబట్టి వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలకు తగినంత ఎక్స్పోజర్ రాదు అన్నది కూడా ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని అందరూ కోరుకున్నది ఏంటంటే ఉచిత పథకాలు ఇవ్వడానికైతే ప్రభుత్వం దగ్గర డబ్బులు వస్తున్నాయి, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని, మెడికల్ కాలేజ్ ని రన్ చేయడానికి మరి డబ్బులు ఎందుకు లేవు? మీరు కావాలంటే ఒక ఉచిత పథకం ఆపేయండి, ఏం పోయింది? ఎవరు అడగట్లేదు కదా. మీరు ఎన్నికల్లో ప్రచారం చేశారు, ఇస్తామని చెప్పారు కాబట్టి మీరు ఇస్తున్నారు. ఆపేయండి, చెప్పండి ఈ కాలేజీ కోసం, ఈ మెడికల్ కాలేజీల కోసం మేము ఫలానా పథకాన్ని ఆపేస్తున్నాం. ఎస్, చేసే ధైర్యం ఉండాలి మనకి. ప్రజలు ఒప్పుకుంటారా సార్? ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలకి ఏంటంటే పెద్ద చాయిస్ లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు పెద్ద చాయిస్ ఉండదు. కానీ ప్రభుత్వం ప్రయారిటీస్ ఏంటో నిర్ణయించాలి. మీ ప్రయారిటీస్ వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్నది మీ ప్రయారిటీ అవుతే ఏమవుతుందంటే ఈ ఉచిత పథకాలు నడుస్తూనే ఉంటాయి, ఇంకా ఎక్కువ ఇస్తారు. అంటే మెడికల్ కాలేజీలు ఎటుపోయినా పర్వాలేదు కానీ నాకు ఉచిత పథకాలు నడిస్తే చాలు అనుకున్న ధోరణి ప్రస్తుతం రాజకీయాల్లో ఉంది. ఎందుకంటే ఎలాగైనా నేను ఓట్లు సంపాదించాలి, ఓట్లు సంపాదించి నేను మళ్ళా అధికారంలోకి రావాలి అనుకుంటాను. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ హామీలు ఇవ్వటం సంక్షేమ పథకాల పైన, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ. నేను అధికారంలో రాకపోయినా పర్వాలేదు కానీ నా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్ అన్ని కూడా మేము నిర్మిస్తాం, మేము కడతాం, తర్వాత వచ్చేసి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్న ధోరణిలో రావాలంటే మరి ప్రభుత్వాలు ఆలోచించాలి, రాజకీయ నాయకులు కూడా ఆలోచించగలగాలి. సో ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో పీపీపీ మోడ్ అన్నది సరిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని, ఆ తర్వాత వచ్చేసి రకరకాల వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ ఐ థింక్ 4-5 మెడికల్ హాస్పిటల్స్ ఐ థింక్ టెండర్స్ కూడా పిలిచారని నేను విన్నాను. ఆల్రెడీ టెండర్స్ కూడా ఇష్యూ చేశారు, బిడ్డర్స్ వస్తారు, వాళ్ళు వచ్చి మళ్ళా తీసుకుంటారు, అంటే హాస్పిటల్ రన్ చేస్తారు, తర్వాత మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అవుతుంది అన్నది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఖర్చు ఎంత అవుతుంది ఒక్కొక్క విద్యార్థికి అని కూడా మీరు ఆలోచిస్తే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు అయ్యే ఖర్చు 10,000 నుంచి ఐ థింక్ మాక్సిమం 1.5 lakhs, అంటే మొత్తం ఒక 7 లక్షల్లో వాళ్ళ మొత్తం మెడికల్ కోర్సే కంప్లీట్ అవుతుంది. దాంట్లో కూడా మళ్ళా స్కాలర్షిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అదే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేయాలంటే సుమారుగా 20-50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా అవుతుంది. మరి దీనికోసం మళ్ళా ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్ళాలి, మళ్ళా ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా. తర్వాత ఎప్పుడైతే మనం ఇంత డబ్బులతో కట్టి మనం చదివామన్న తర్వాత ఆ విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత ఫ్రీగా చేద్దామన్న ధోరణి ఉండదు, దాన్ని ఎలాగైనా మనం తిరిగి తెచ్చుకోవాలి అన్న ధోరణి ఉంటుంది. ఇట్ ఈస్ బట్ న్యాచురల్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉండవచ్చు కానీ ఆ విధంగా, అందుకనే అవసరం లేకపోయినా టెస్టులు చేయడం, అనవసరమైన విషయమైనా కూడా ఎంఆర్ఐలు చేయించడము, సిటీ స్కాన్లు చేయించడం, ఇది తరచూ పరిపాటి మనం చూస్తుంటాం. కొన్ని హాస్పిటల్లో అయితే మనుషులు మృతి చెందిన తర్వాత కూడా వాళ్ళని ఐసీయూలో కొన్ని రోజులు ఉంచి వాళ్ళ మీద ట్రీట్మెంట్ చేస్తూ కనిపిస్తున్నాయి మనకి.
అవును సార్. సో ఇదన్నీ ఏంటంటే ఎప్పుడైతే వ్యాపార ధోరణి అన్నది వైద్యంలో వస్తుందో ఇటువంటివన్నీ జరిగే ఆస్కారం ఉంటాయి. ఇది అందరినీ గురించి అనట్లేదు నేను, ఈ కేసులు మనం గమనిస్తున్నాం. సో అవును సార్. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ బాధ్యత ఏంటి అన్నది చూసుకుంటే, ఎందుకంటే తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ తీసుకొచ్చి ప్రభుత్వమే రన్ చేస్తాం. ఉమ్, తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అనడం గవర్నమెంట్ హాస్పిటల్స్ ను మేము కార్పొరేట్ లెవెల్లో మేము తీసుకొస్తామని. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఖచ్చితంగా ఎక్విప్మెంట్ హై గ్రేడ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చూస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. ఉమ్, మీరు ఎప్పుడైనా చూడండి అవును గవర్నమెంట్ సార్. మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ కావచ్చు, లేదంటే గుంటూరు మెడికల్ కాలేజ్, కేజీహెచ్ కావచ్చు, ఇవన్నీ మీరు చూసుకుంటే తిరుపతి కావచ్చు, వీటన్నిటిలో కూడా సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళ అనుభవం మెడికల్ కాలేజెస్ లో చదివే పిల్లలకి దొరుకుతుంది. తర్వాత అక్కడ వచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు కూడా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వ రంగంలోనే ఈ మెడికల్ కాలేజెస్ ఉంటే బాగుంటున్నదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అన్నది ప్రధానమైన భూమిక. ఉమ్, సో అందులో గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి మరి మా ప్రయారిటీస్ ఏంటి అన్నది. అమరావతికి 50,000 నుంచి 60,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఇక్కడ మెడికల్ కాలేజెస్కి 6-7 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది, గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ప్రైవేట్కి ఇవ్వడం చాలా సులభం. అందుకనే ఇప్పుడు ఈవెన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం నడపగలగాలి, ప్రభుత్వం నడపాలి. అది ప్రభుత్వం యొక్క, మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పుకోవడం చాలా సులభం కదా. అది ఎంత ఈజీ. ప్రైవేట్కి అంటే మనం వీఆర్ ఇన్ఎఫిషియంటా, అది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా. ఉమ్, ఐ ఇన్ఎఫిషియంట్, ఐ కాంట్ రన్ ఏ మెడికల్ కాలేజ్. ఉమ్, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఇంత ఎక్స్పర్టైజ్ ఉంది మన దగ్గర, అయినా కూడా మనం ప్రైవేట్ వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలన్నది కూడా ఆలోచించాల్సి. ఇది సగటున ఒక వ్యక్తి, ముఖ్యంగా విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే పాపం వీళ్ళందరూ చదివి నీట్ కానీ తర్వాత ఐఐటీలో రావాలని పిల్లలు చాలా కష్టపడుతుంటారు. మరి వీరందరికీ కూడా మళ్ళా మీరు ఖర్చు పెట్టాలి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అంటే అది చాలా కష్టంతో కూడిన పని. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని నా ఉద్దేశంలో గవర్నమెంట్ రన్ చేస్తూ, ఇన్ కేస్ మీకు అక్కడ ఎక్విప్మెంట్ ఇలాంటివి కావాలంటే మీరు గతంలో ఏ విధంగా పీపీపీ మోడ్ పెట్టారో, ఉమ్, ఎక్స్రే మెషిన్ పీపీపీ మోడ్లో తేండి, సిటీ స్కాన్ పీపీ మోడ్లో తేండి, ఎంఆర్ఐ పీపీపీ మోడ్లో పెట్టండి. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి అక్కడ నడుపుతారు, మీరు పర్ స్కాన్ ఇంత అని మీరు పే చేయండి గవర్నమెంట్ నుంచి, ఏముంది. సో దట్ ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ సక్రమంగా బాధ్యత తీసుకుంటారు ఎవరైనా. ఇవన్నీ కూడా మనం ఆలోచించి చేయాల్సిన అంశాలు. అందుకని ఈ విషయం మీద చాలా ఆ, గొడవ జరుగుతుంది. ఐ థింక్ ఈవెన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా అవును ఐ సార్. థింక్ ఒక మోషన్ కూడా తీసుకొచ్చారని నేను విన్నాను. అపోజిషన్ పార్టీ వాళ్ళు పాయింట్ ఆఫ్ అటెన్షన్ లేకుంటే ఒక డిస్కషన్ జరగాలన్నది కూడా వాళ్ళు అడిగిన ప్రశ్న. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం తెచ్చిందన్నది ఇమ్మెటీరియల్, ఉమ్, ఇవి కంటిన్యూస్. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు అన్నవి నడుస్తుంటాయి. సో ఏదైనా ఒక ప్రభుత్వం ఒక కొత్త విషయాన్ని, మంచి విషయాన్ని తీసుకొస్తే అది ఆ ప్రభుత్వము ఆ పార్టీ తెచ్చింది కాబట్టి మేము వ్యతిరేకించాలని ఎప్పుడు అనుకోకూడదు. ఈవెన్ అప్పుడు చూసుకున్నా కూడా అమరావతి గురించి ఆ ప్రభుత్వం అలాగే చేసి, అమరావతి అనుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు 3 రాజధానులని తెచ్చి మళ్ళా అక్కడ అమరావతి టోటల్గా పనులన్నీ కూడా ఆగిపోయి, మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చాక మా ప్రయారిటీ అమరావతి అని చెప్పేసి మళ్ళా వీళ్ళు టేకప్ చేశారు. ఉమ్, దానివల్ల ఏమవుతుందంటే వీఆర్ బికమింగ్ అ లాఫింగ్ స్టాక్. బయటికి వెళ్ళిన తర్వాత అందరూ అనుకుంటున్నారు మన గురించి, ఏం జరుగుతుంది మీ రాష్ట్రంలో అని అడుగుతుంటారు. ఉమ్, అంటే ఈ విధంగా పగలు ప్రతీకారాలతో కాకుండా ప్రజా సౌకర్యము, ప్రజలకు యొక్క మన సేవలు, దీన్ని మనం టార్గెట్ గా పెట్టుకుంటే ఏమవుతుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చాలా బాగైంది. అప్పుడు కూడా నేను మాట్లాడాను. నాడు ఎగ్జాక్ట్లీ. నేడు ఉమ్, కార్యక్రమంలో మీరు చూస్తే అప్పుడు అవును. కొన్ని స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి. నేను చదువుకున్న స్కూల్కి 18 లక్షలు అలాట్ అయింది. ఉమ్, దానిలో పిల్లలకు కావాల్సిన అనేక విషయాలు వచ్చాయి. కాబట్టి ఏ ప్రభుత్వమైనా కూడా మంచి చేస్తే అప్రిషియేట్ చేయాలి. కేవలం ఈ ప్రభుత్వం ఆ పార్టీది అని కూడా ఎప్పుడూ చూడకూడదు. దీన్నే విజనరీ లీడర్షిప్ అంటాం మనం, ఉమ్, దీన్ని దార్శనికత అంటాం. ఎప్పుడు కూడా ఒక దార్శనికుడైన లీడర్ ఎలా ఆలోచిస్తాడంటే, ఒక సాధారణ పొలిటీషియన్ ఎలా ఆలోచిస్తాడంటే వచ్చే ఎలక్షన్లో నేను గెలుస్తానా లేదా అని. అదే దార్శనికులు ఏం ఆలోచిస్తారంటే భావి తరాలు బాగుపడతాయా లేదా అన్నది ఆలోచించాలి. ఇది ఉమ్, ప్రధానంగా మనకు కావాల్సిన ఈ విజనరీ లీడర్షిప్ అన్నది మనం తీసుకురావాలి. సో ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం గురించి ఆలోచించాలి. అయితే కొంతమంది హైకోర్టుకు కూడా వెళ్ళారని నేను విన్నాను సార్. ఈ విషయంలో. ఈ విధంగా
ఈ పిపిపి మోడల్లో తీసుకురావడం అన్నది సబబు కాదు. ప్రభుత్వమే వీటిని నడపాలి అన్నది. దానితో ప్రజలకు ఉచితంగా వైద్యం దొరుకుతుంది. ఆ తర్వాత అక్కడ చదివే విద్యార్థులకి మంచి ఎక్స్పీరియన్స్ తో రేపు మంచి డాక్టర్స్ గా వీళ్ళందరూ కూడా బయటకు వస్తారన్నది ప్రధానంగా అనుకుంటున్న అంశం. సో థ్యాంక్ యూ సో మచ్.